ఈ వీడియోలో నేను జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఒక స్టేట్మెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది అల్టిమేట్ ఉంటుంది. ఏం చెప్పిందంటే, ఆర్ యూ రిపీటర్ ఆర్ ఏ థింకర్, చెక్ చేసుకో. అంటే నువ్వు ఈ సొసైటీలో ఏమైతే ఉన్నాయో, ఈ దేవుడి పరంగా, ఈ మతాల పరంగా, అంటే రిలీజియస్ పరంగా, ఈ కులాల పరంగా, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లున్నాయో అట్లా రిపీట్ చేస్తున్నావా, లేకపోతే థింక్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావా? ఆర్ యూ ఏ రిపీటర్ ఆర్ థింకర్? సో మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్ ఆర్ రిపీటర్స్. ఓన్లీ లెస్ దాన్ 10% థింకర్స్. అందరూ గుడికి వెళ్తారు దేవుడు ఉన్నడేమో అని. సో ఎవరు ఈ దేవుణ్ణి ఎప్పుడు చూడలే. ఈ మతాలని గుడ్డిగా ఫాలో అవుతారు, ఈ కులాలని గుడ్డిగా ఫాలో అవుతారు. సో ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు. సో ఇదే జిడ్డు కృష్ణమూర్తి చెప్తుండు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రిపీటర్స్. సో సొసైటీలో ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ వాటిని ఇన్వెస్టిగేట్ చేయకుండా రిపీట్ చేస్తూనే ఉన్నారు. సో జిడ్డు కృష్ణమూర్తి సెడ్ వీఆర్ బికేమ్ రిపీటర్స్, నాట్ థింకర్స్. సో ఎప్పుడైతే నువ్వు థింక్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తావో, ఈ రిపీటర్ నుంచి నువ్వు ఎస్కేప్ అయినట్టు, ఈ ఇల్యూజన్ నుంచి నువ్వు ఎస్కేప్ అవుతావు. ఇది ఒక ఇల్యూజన్. సొసైటీ ఆడుతున్న గేమ్ ఇది, రిపీటర్స్. సొసైటల్ గేమ్ ఇది. ఈ థింకర్స్ ఎవరు? సో నేను ఒక థింకర్ని. సో ఏది నేను గుడ్డిగా నమ్మను. సో దాన్ని నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, దాన్ని థింక్ చేస్తా. సో ఎందుకంటే హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ క్రియేచర్స్ ఆన్ దిస్ ప్లానెట్ హ్యావ్ ద ఎబిలిటీ టు థింక్. వేరే ఏ క్రియేచర్కి థింక్ చేసే కెపాసిటీ లేదు. సో మనకుంది కదా, థింక్ చేస్తే అయిపోతుంది కదా మరి. సో సొసైటీలు అన్నీ చాలా దారుణాలే ఉంటాయి. సొసైటీని ఎప్పుడు ఫాలో అవ్వద్దు, థింక్ చేయి.